నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. చాగల్లు మరియు కొవ్వూరు మండలం మానవతా స్వచ్ఛంద సంస్థ జనవరి నెలాఖరు ఆదివార సమావేశం చాగల్లు మండలం మేనానగరం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6 కుటుంబాల వారికి సేవా సంస్థ తరపున ఆర్థిక సహాయం చెక్కు ద్వారా అందించడం జరిగింది. ఆగడ్డ శిరీష కుటుంబంకి వారి పిల్లల విద్యకి 5,000 రూపాయలు, మేసాల లక్ష్మీకుమారిని వైద్యం నిమిత్తం 5,000 రూపాయలు, కొత్త రమ్య హాసిని వైద్యం నిమిత్తం 5,000 రూపాయలు, మేనానగరం గ్రామస్తులు బొల్ల సూరిబాబు మరియు ఇద్దరికి చెరో 2,500 రూపాయలు చెక్కుల ద్వారా ఆర్థిక సహాయం చాగల్లు మరియు కొవ్వూరు మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున అందించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా శాంతిరథం దాతలు గెడ్డే శ్యామ్, మేనానగరం గ్రామ కన్వీనర్ మేకారాజు, ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ రావుపాటి రాధాకృష్ణ, సెక్రటరీ పర్వతాని సూరిబాబు, నెలటూరి గ్రామ కన్వీనర్ తాళ్ళూరి మాధవ, మల్లవరం గ్రామ కన్వీనర్ శ్రీ నెట్ల సూరిబాబు, ప్రెసిడెంట్ శ్రీ బజ్జవరపు వెంకటకృష్ణ ప్రసాద్, వార్డ్ నెంబర్ శ్రీ కోనాల బాబురావు మరియు సుమారు 50 మంది మానవతావాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చెక్ ద్వారా ఇస్తే ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మనం కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా దీంట్లో సభ్యత్వం పొంది మానవ సేవలో పాల్గొనాలని మా రాష్ట్ర అధ్యక్షుల యొక్క ఉద్దేశం అండి. ఎందుకంటే ప్రతి రూపాయి ఇక్కడ దేవునికి మెచ్చిన ఏ దేవుడైనా కానివ్వండి, యేసుప్రభు అయినా, శ్రీకృష్ణుడైనా, అల్లా అయినా, కష్టాల్లో ఉన్నటువంటి మానవ సేవే మాధవ సేవ. ఆ మానవ సేవ చేయమని భగవంతుడు ఏ భగవంతుడైనా వాళ్ళు చెప్పారు మనకు. సో దాంట్లో మీరు ఇచ్చి 600 ప్రతి సేవా కార్యక్రమంలో ₹1 ఉంటుంది. ప్రతి ఒక్కరిది ఉంటుంది. అలాగే మన ఈ రీసెంట్గా మన ఊరికి సంబంధించే ఇక్కడ వాకా ధనరాజు గారు ఉన్నారు కదండి. ఆయన పాపం చిన్న వయసులోనే 34 సంవత్సరాల్లోనే అతను ఆకస్మిక మరణం ఎక్కడో జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వెళ్తే అక్కడ మరణిస్తే 15 రోజులు పట్టింది ఆయన భౌతిక దేహం రావడానికి. నాకు నిజంగా ఆయన ఎవరో తెలియదు. ఆయన మామూలుగా ఇచ్చిన రాజుగారును మన సర్దార్ బాషా గారు వీళ్ళు తీసుకెళ్ళి ఇలాగ ఆ కుటుంబం గురించి చెప్తే వెంటనే మేము చేయగలిగేది ఏం చేద్దాం అని చెప్పేసి సాయంత్రం నేనే అర్ధరాత్రి అయినా కానీ తీసుకెళ్ళి మామూలుగా ₹1 కూడా తీసుకోకుండా సేవ చేసాం. తర్వాత వాళ్ళ పెద్ద కర్మ ఉంటుంది కదండి, ఆ పెద్ద కర్మకి ఉపయోగపడతాయని చెప్పి రాజుగారిని మా శ్యామ్ గారిని తీసుకెళ్ళి 5,000 రూపాయలు క్యాష్ ఇస్తే, మరి ఆవిడ బయటికి రాకూడదు కదా వాళ్ళ భార్య, క్యాష్ ఇచ్చి ఉపయోగపడాలని చెప్పేసి ఆ కార్యక్రమానికి మా రూపాయి ఉపయోగపడాలి, మనందరిది కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి భగవంత్ సంకల్పంగా అలా చేయడం. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాయండి. అలాగే దివ్య నిలబడం, అలాగే ఈ గ్రామానికి చెందినటువంటి ఈ కుమార్ దివ్య రామగురం చిల్డ్రన్స్ గార్డెన్లో పనిచేస్తున్నాను. నేను అందులో టీచర్. అయితే పాపం వీళ్ళు 2 నెలలండి పుస్తకాలు లేకుండా వస్తున్నారు, వెళ్తున్నారు. అయితే ఎవరు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఆ గ్రామ నాయకుడిని పంపించి ఆ పుస్తకాలు ఇప్పించారు. తర్వాత పాపం ₹1 కూడా ఫీజు కట్టకుండా గత సంవత్సరం బకాయిలు కూడా ఉన్నాయి వాళ్ళకి. సరే అని చెప్పేసి నాకు ఈ అమ్మాయి బాగా చదివితే ఆ అమ్మాయికి ఉపయోగపడాలని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళను వనగట్లు మానవతా సమావేశంలో 5,000 రూపాయలు చెక్ ఇచ్చండి. అలాగా ఉపయోగపడడం జరిగిందండి. అలాగే మీ గ్రామానికి మేకారాజు గారు ఒక్కలేనండి సభ్యులు ఇక్కడ గ్రామ కన్వీనర్. ఆయన రమ్మన్నప్పుడు మేము రాకపోతాం, మేము వచ్చినప్పుడు ఆయన లేకపోవడం వల్ల మేము ఇక్కడ సభ్యత్వాలు చేసుకోలేకపోయాం. అయినా కానీ ఇక్కడ దాంతో సంబంధం లేకుండా మేము సేవ చేయగలిగామని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అలాగే క్రితం సంవత్సరం రాజుగారు ఇంకా 10 మంది జాయిన్ అయ్యారు ఇక్కడ. వాళ్ళు ఈ ఊళ్ళో లేకపోవడం, వేరే చోట్ల ఉండడం, అనారోగ్య పరిస్థితుల వలన వాళ్ళు రెన్యువల్ చేయలేకపోయాం అన్నమాట విషయం అయితే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ క్రితం సంవత్సరం స్టార్ట్ అయిందండి మరి మానవతా సంస్థ 2024-25 సేవా సంవత్సరం చాగల కాకతీయ కళ్యాణ మండపంలో మా రాష్ట్ర అధ్యక్షులు వచ్చి స్టార్ట్ చేశారు. అప్పుడు ఉన్న సభ్యత్వాలు 500 చిల్లరండి. ఈరోజు మా సభ్యత్వాల సంఖ్య 1,100 దగ్గరలో ఉన్నామండి. ఈరోజు మా శ్యామ్ గారు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యత్వం మల్లవరం గ్రామ సభ్యత్వంతో అక్కడ 1,060 సభ్యత్వాలు చేరుకుందండి. 1,060 సభ్యత్వాలండి. రాష్ట్రంలో మన జిల్లాలో ప్రముఖ సేవా సంస్థగా మన చాగల్లు కొవ్వూరు మండలం సేవా సంస్థ మనం గర్వంగా చెప్పుకోవచ్చు అన్నమాట. మంచి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రానికి జిల్లాకి కూడా ఆదర్శంగా నిలబడింది. దాంట్లో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే వేసవిలో మేము మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తాం. మొదటి సంవత్సరం 65 రోజులు, రెండో సంవత్సరం 70 రోజులు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం మేము ప్రమాణ స్వీకారం చేసిన నెల 15 రోజుల్లో 10 లక్షల రూపాయలు మా కుమారులు గెరా సురేష్ గారిని చిన్న అబ్బాయి అయినా కానీ మంచి ఆశయంతో మాస్టర్ గారు నేను ఒక్కడినే ఇస్తే నీకు వెహికల్ ఎలాగొస్తుంది, రథం ఎలాగొస్తుంది, నాతో పాటు ఇంకో 2 దాతలు చూస్తానని చెప్పేసి వాళ్ళ బావమరిది అలాగే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఇంకా మన రంగాప్రసాద్ గారు వాళ్ళ
మరదలు వాళ్ళ పేరు మీద ముగ్గురు తాతలు 51,116 చెప్పిన 1,53,340 రూపాయలు అకౌంట్లో వేసారండి, మానవత అకౌంట్లో. ఆ డబ్బులు వచ్చిన తర్వాతే మేము విజయవాడ వెళ్ళి ఆ వాహనం తెచ్చి మళ్ళీ జిల్లా రైస్ మిల్లర్స్ వాళ్ళ ద్వారా 2 లక్షలు వస్తే ఆ వాహనాన్ని సమకూర్చుకోవడం జరిగింది. 9 లక్షల రూపాయలు దానికైతే 8 లక్షల రూపాయలు మళ్ళీ డిపాజిట్ చేసామండి. ఇప్పుడు మీ ఊరు అబ్బాయికి ఉచితంగా ఎలాగ ఇవ్వగలిగా అది అలాగ ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అలాగే దీంట్లో మేము మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అలాగే ఇప్పుడు పెద్దల ద్వారా చెక్ ఇప్పించడం జరుగుతుందండి. 24 గంటల్లో ఏ నిమిషం ఎవరు అడిగినా 365 రోజుల్లో ఏ రోజైనా సరే నా తలుపు తట్టి మామూలుగా ఎవరైనా పరిశీలించుకోవచ్చు. ప్రతి దానికి రికార్డు ఉంటుంది, మినిట్ టు మినిట్ రికార్డు మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు చేసిన సేవా కార్యక్రమాలు ఇంటికి వెళ్ళగానే అవన్నీ నోట్ చేసి రికార్డులో మళ్ళీ మా జిల్లాకి రాష్ట్రానికి కూడా ఇవన్నీ పంపించడం జరుగుతుందన్నమాట. అలాగా ఒక స్వచ్ఛమైన భావాలతో మనం నడిపిస్తున్నాం. దీంట్లో ఎటువంటి లాభాపేక్ష లేదు. ఇది ఎవరైనా మనం ఏమనుకుంటే సహజంగా నేనే అంటాను, మా పక్కన వాడు చేస్తూ ఉంటే ఇందులో ఏం లాభం లేకుండా చేస్తాడేంటి అని చెప్పి మాట అనేది చాలా తేలికది. అది పోషించుకోవడం, దాన్ని నడిపించే వ్యక్తికి ఇప్పుడు మన ఉప సర్పంచ్ గారు ఉన్నారండి. ఆ ఉప సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించేటప్పుడు ఆయనకు ఉండేటువంటి కష్టనష్టాలు ఆయనకి తెలుస్తాయండి. మనుషులు చెప్పుకోలేనటువంటి బాధలు ఉంటాయి. అది భగవంతుడికి ఆయన మాల వేసుకున్నారు ఒక సంవత్సరం. ఆ మాలలో ఉండగానే నాకు సభ్యత్వం ఇచ్చారండి. ఈ సంవత్సరం ఆయన కూడా సభ్యత్వం అలా అందరికీ చెప్పుకునే విషయాలు కాదు. ఒక సత్యం ఏది వచ్చిన తర్వాత ఇవన్నీ డెవలప్మెంట్ బాధ్యతగా వహించేవాడికి ఇవన్నీ ఉంటాయండి. ఇలా కొంతమంది ఇలా వచ్చేయండి అన్నయ్య, పక్క వచ్చేయండి.